చెప్పండి ఇక్కడున్న ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా! దానిలో రెస్పాన్స్ ఎలా ఉంది? అసలు ఏంటి? బ్రహ్మాండంగా ఉంటుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి ఫ్యామిలీకి, అది ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రతి ఇంటికి ఎవరెవరు దేనికి ఎలిజిబిలిటీయో అమ్మఒడియా, చేయూత, ఆసరా, హౌసింగ్, ఈబీసీ నేస్తం అన్నీ కూడా రావటం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మళ్ళీ రాబోయేది 2024 జగనన్న వన్స్ మోర్. ఇప్పుడు ఏపీ అంటే జగన్, జగన్ అంటే ఏపీ. అలాగా నగరి అంటే రోజా, రోజా అంటే నగరి అవుద్దా? ఖచ్చితంగా అవుతుంది. హ్యాట్రిక్ కొడతారు. హ్యాట్రిక్ కొడితే ఈ నియోజకవర్గం మీరేం చేయబోతున్నారు? నేను ఇప్పటి వరకు ఏం చేశానో దానికి డబుల్గా చేస్తాను. ఇప్పుడు మంత్రిగా ఈ నియోజకవర్గానికి మీ మార్క్ ఎలా వేశారని మీరు అనుకుంటున్నారు? నేను ఎప్పుడూ కూడా మంత్రి, ఎమ్మెల్యే అని ఆలోచించలేదు. ఒక కార్యకర్తగానే పనిచేశాను. నేను రాజకీయాల్లో ఎంటర్ అయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు. ఇప్పుడు కూడా మీరు నన్ను చూశారు. సో ఎక్కడ నేను మినిస్టర్ లాగా నా బిహేవియర్ కానీ, నా ఇది ఉండదు, నా అప్రోచ్ కానీ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం మేమందరం. మేడం ఇప్పుడు ఈ వివేక హత్య కేసు ఏమన్నా ప్రభావితం చూపించవచ్చా రాష్ట్రంలో రాజకీయాల్లో? ఈరోజు కోర్టులో ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేను, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎన్నో కేసులున్న చంద్రబాబు నాయుడుకి ఏమో స్టేలు ఇస్తారు, ఒకటి కూడా ఎంక్వైరీ చేయరు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వివేక హత్య కేసులో ఆ రోజు లేని పేర్లన్నీ ఈరోజు ఇంక్లూడ్ చేయించి ఏ విధంగా జగన్ గారి కుటుంబాన్ని బ్యాడ్ చేయాలి, ఆయన మీద బురద జల్లాలన్న కార్యక్రమము చేయటం అనేది మనం గమనిస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఒకానొక రోజుల్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్ఆర్ ఇట్లాగే వాళ్ళని అసలు ఎక్స్క్యూజ్ చేసి అసలు పట్టించుకోకుండా అలా దాన్ని లైటర్ వ్యాన్లోకి తీసేశారు. అంటే దాన్ని లైట్ చేసేశారు. కానీ ఈ రోజున చంద్రబాబు అనుకో తీవ్రంగా తీసుకొని దీన్ని వేసి రుద్దాలని ప్రయత్నం జరుగుతుందని ఒక టామెట్. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ మనుషులు చంపారా ఏంటో తెలియదు, వాళ్ళు బయటపడతారు అనుకున్నారా ఏమో తెలియదు. ఎఫ్ఐఆర్ వేసింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, సిబిఐ ఎంక్వైరీ చేసింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు. జగన్ గారు వచ్చిన తర్వాత ఏం జరగలేదు. సో అనవసరంగా ఇప్పుడు జగన్ గారి మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. అండ్ వివేక గారి హత్య కేసు అయిన తర్వాత ఆయన కూతురే స్వయంగా చెప్పింది, మా నాన్న జగనన్న సీఎం కావాలి, అవినాష్ ఎంపీ కావాలని కష్టపడి పనిచేశారు, ఆశీర్వదించారని చెప్పి. ఈరోజేమో ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి, ఆయన అడిగాడు కాబట్టి చంపేశారేమో అని ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. సో వాళ్ళ కూతురే ఆ రోజు క్లియర్గా చెప్పింది, అన్నలు ఇద్దరు మా పక్కన ఉన్నారు, మేము వాళ్ళతోనే ఉన్నామని. అలాంటిది ఈరోజు ఎందుకు ఈ విధంగా యూటర్న్లు తిరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. సో వ్యవస్థల మీద నమ్మకం పోకుండా ఉంటే బాగుంటుంది, ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు చంద్రబాబు నాయుడుది ఒక్క కేసు కూడా ఎంక్వైరీ లేదు. అంటే ఏం జరుగుతుంది అనేది ఈ దేశంలో కూడా తెలియాలి. మేడం ఒకానొక రోజుల్లో సిబిఐని కాలు పెట్టొద్దన్న అన్న చంద్రబాబు ఈరోజు సిబిఐని ఎలా ట్యాంపర్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఆయన ఏమైనా చేయగలడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరికైనా వెన్నుపోటు పొడవగలడు. అమిత్ షా మీదే చెప్పులేస్తాడు, అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాడు. ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుంటాడు, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు. కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాం ఆయన బుద్ధి, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన బుద్ధి కానీ అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. అందుకే ఆయనని అసహించుకుంటున్నారు. ఆయన ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడిని. కానీ బయట ఆయనది పికప్ అవుతుంది. ఇదిగో ఈ 4 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచారు. ఇక రాబోయేది ఆయనే అన్న ధోరణిలో ప్రచారము, టీడీపీ బాగా ఎల్లో మీడియా మరీ ఎక్కువ ప్రచారం చేయడము. అంతకన్నా ఏం చేయలేరు కదా, అంతకన్నా ఏం చేయగలరు చెప్పండి. ఈరోజు ఎమ్మెల్యేలు కోట్లు తీసేసుకొని ఓట్లు వేస్తే ప్రజలు వేసినట్టు లెక్క కాదు కదా. అమ్ముడిపోయే 2 ఎమ్మెల్యేల గురించి ఆ నియోజకవర్గంలో ఉండే 4 లక్షల ఓట్లు వాళ్ళకి పడ్డట్టు కాదుగా. రేపు ఎన్నికల్లో తెలుస్తుంది కదా వీళ్ళ పరిస్థితి ఏంటో, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో. గతంలో కూడా 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయారు వైఎస్ఆర్సీపీ నుంచి, వాళ్ళకి 4 మంత్రులు కూడా ఇచ్చారు. ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు ఆ 23 మంది. సో ప్రజలు ఓట్లు వేసింది జగన్ గారికి, వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు పక్కకు పోయినారా, చంద్రబాబు నాయుడు మనిషికి ఓటేసారంటే అది వాళ్ళు లాభ పొందారు, అందుకే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెనక ఎప్పుడు జనం ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన తయారు చేసుకుంటున్నారు. ఈరోజు ఆయన ఎవరిని పెట్టినా కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ అవుతారు. పోయినోడికి రాజకీయంగా సమాధి అయినట్టే. వైనాట్ 175 దానికి తగినట్టుగా ఇక్కడ మీకు రూట్ మ్యాప్ ఏముంది? ఏమనిపిస్తుంది? వైనాట్ 175 గ్యారంటీగా అవుద్ది అనుకుంటున్నారా? 100% అండి. ఈరోజు చెప్తున్నా కదా, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఎన్నో రాష్ట్రాలకి సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎన్నో రాష్ట్రాలు లాభాల్లో నడుస్తున్న ఉన్నాయి.
ఈరోజు చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టిపోయినా ఇప్పటి వరకు సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 98.4% నెరవేరుస్తూ కూడా ఈరోజు జగన్ గారు ఇంకా చెప్పని అనేక స్కీమ్స్ కూడా తీసుకొచ్చి పిల్లలకి చదువు కానీ, ఆరోగ్యం కానీ, ఆర్థిక భరోసా కానీ పేద కుటుంబాలకు ఇవ్వటమే కాకుండా ప్రతి ఒక్కరి కలైన ఇళ్ల పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. ఎందుకన్నా ప్రజలకి ఏం కావాలి? యూత్‌లో కొద్దిగా ఇది ఉంది, ఇబ్బంది ఉంది. వాళ్ళకి 2.5 లక్షల ఉద్యోగాలు రావాల్సి ఉంటే రాలేదు. అందుకనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బంది అయింది అని చెప్పి టాక్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఒక డిఫరెంట్ ఎలక్షన్ అండ్ అది ఎప్పుడు కూడా టీచర్స్ యూనియన్లే నించుంటాయి. గతంలో తెలుగుదేశం స్టార్ట్ చేసింది, మనం ఫస్ట్ టైం క్యాండిడేట్ పెట్టాము. సో ఆ ఎలక్షన్ ప్యాటర్నే డిఫరెంట్, దానికి దీనికి సంబంధం లేదు. రెండోది, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలే లక్షల్లో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు మోడీ గారు కూడా అన్ని ఇవ్వలేదు, మీరు లెక్కలు చూసుకోండి. కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు లాగా బాబు వస్తే జాబ్ వస్తుందని లేదా నిరుద్యోగ భృతి వస్తుందని అమర్చలేదు. వచ్చాక వాలంటీర్ వ్యవస్థలో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో ఇచ్చారు, పోలీసు, డాక్టర్స్, నర్సులు ఇలా రిక్రూట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నది చూసి ప్రజల్ని వాళ్ళు ఏదో కడుపు మంటతో మాట్లాడుతున్నారు తప్ప తెలుస్తుంది కదా 2024 ఎలక్షన్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మేడం, ఇప్పటి వరకు ఇక్కడ నగిరిలో నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటు వేయాలి అన్న దూరంలో మీరు ఏమన్నా స్పష్టంగా చెప్పగలరా కొన్ని లైన్స్? ప్రజలకు ఏం కావాలో అది చేసాం. ఒకరు ఎస్టాబ్లిష్ ఓకే మేడం, ఇప్పుడు పలానా ఇల్లు అని ఏం కావాలి అది చేసాం. వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి, అర్బన్ హెల్త్ సెంటర్లు దగ్గరలో కట్టించాము. 100 బెడ్డెడ్ మొత్తము రెనోవేట్ చేసి డయాలసిస్ అడిగారు, అది పెట్టిస్తున్నాం. అలాగే వాటర్ స్టోరేజ్ లేదు మాకు, ఎప్పుడు వర్షాలు వచ్చినా వాటర్ మొత్తం చెన్నైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బుగ్గ కండ్రిక దగ్గర మొక్కల కండ్రి కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, వర్క్ చేస్తున్నాం. అట్లా ఇరిగేషన్స్ కానీ ఇట్లా వెల్ఫేర్ కానీ అటు ఏమంటారు హౌసింగ్ అని, హౌసింగ్ కూడా మేమే దగ్గరుండి కట్టిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళి కట్టుకునే పరిస్థితి లేదు. ఇక్కడ అందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, పనికి వెళ్తే కానీ జరగని పరిస్థితి. సో అందరికీ మేమే దగ్గరుండి అంతా చేయిస్తున్నాం, మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా. సో ఎవరెవరికి హౌసింగ్ లేదో మ్యాక్సిమం నాకు తెలిసి 90% పెట్టిచ్చేసాం. ఇప్పుడు ఈ 90 డేస్లో కూడా మిగతావి ఫిల్అప్ చేసేస్తాం. ఇక్కడ రోడ్స్, డ్రైనేజెస్ అనేది ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్సే, వాటిని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. పర్యాటక మంత్రిగా రాష్ట్రానికి మీ తరఫు నుంచి ఏమి ఎక్స్క్లూజివ్గా చేశారు? నేను వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. వచ్చిన దాంట్లో మేము టెంపుల్ టూరిజం, సర్క్యూట్ టూరిజంగా చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ని ఫుల్గా ఎంకరేజ్ చేసాము. అలాగే పాత హరిత హోటల్స్ అంతా కూడా ఏమంటారు అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ తర్వాత పీపీపీ మోడల్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెద్ద వెంచర్స్ చేయబోతున్నాం. అలాగే 5 ఒబెరాయ్ హోటల్స్ వస్తున్నాయి. సో ఇలా చాలా చాలా ఉన్నాయి. మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ కూడా క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. సో నేను వచ్చిన 1 ఇయర్లో మ్యాక్సిమం ఎంత చేయగలనో అంత చేశాను. ఈరోజు దేశంలోనే టూరిజం 3rd ప్లేస్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.